అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆలోచన లేని ఆవేశం మంచిదా కాదా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆలోచన లేని ఆవేశం గుడ్డిది, ఆవేశం లేని ఆలోచన కుంటిది. ఆలోచన, ఆవేశం కంటికి కనిపించే వస్తువులు కాదు, అంగట్లో దొరికే పదార్థాలు కావు డబ్బిచ్చి కొనుక్కోవడానికి. మనిషి మెదడులో ఎన్నో లక్షణాలు, ఎన్నో భావోద్రేకాలు, వీటన్నింటినీ కలిపితేనే మనిషి శరీరం. పశువుకి మనిషికి తేడా మనసే. పశువుకి మనసుండదు, ఆలోచించలేదు, మాట్లాడలేదు. మనిషి మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. మనిషిని సన్మార్గంలో నడిపించిన, దుర్మార్గుడిలా తయారు చేసిన మనసే ప్రధానం. మంచి మనసున్నవారు మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తారు. అందరి చేత మన్ననలు పొందుతూ ఉంటారు. మనసులో దాగుండే లక్షణాలు మనిషి బాహ్య ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపుతుంది. అవి క్రోధం, ఆవేశం, సంతోషం, అలగడం, అవగాహన, అనుభూతి, కళ, ఆత్మవిశ్వాసం, బాధ, ఏడుపు, అసూయ వంటి ఎన్నో లక్షణాలు, గుణాలు మనసులో దాగున్నాయి. మనిషి తన నిత్య జీవితంలో తనకు ఎదురైన పరిస్థితులు, సంఘటనలు బట్టి ఒక్కో సమయంలో ఒక్కో గుణాన్ని బహిర్గతం చేసి ప్రవర్తిస్తుంటాడు. ఆవేశం ఒక ఇంధనం. కొన్ని పర్యాయాలు ఇది అవసరమవుతుంది. ఆలోచనలకు ఆవేశం తోడైతేనే మనిషికి ముందుకు నడుస్తుంది. లేకపోతే ఆలోచన మనసులోనే గూడుగట్టుకొని పోయి ఉంటుంది. ఆవేశంతో తోడైనప్పుడే అది ఆచరణలోకి వస్తుంది. అయితే ఆవేశం కట్టలు తెంచుకొని ఉప్పెనలా ప్రభంజనం కాకూడదు. ఒక వ్యక్తి చురుకుగా, చలాకీగా ఉంటే ఇతను ఆవేశపరుడు అని ముద్ర వేస్తారు. అది సరికాదు. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆవేశం విఘ్నతతో నుండి వచ్చిందా, మూర్ఖత్వంతో నుండి వచ్చిందా అని. చర్యకు ప్రతిచర్య, విషయ పరిజ్ఞానం, అవగాహన ఉన్నప్పుడు ఆవేశం సరైన దారిలోనే ఉన్నట్లు అంటారు మానసిక శాస్త్రవేత్తలు. కలలు అందరూ కంటారు, కానీ అవి కలలు కాకూడదు. సాధారణంగా యువత కలలు కనడం సహజం. కల కూడా మనస్సుకు సంబంధించిన లక్షణమే. కలలు నిద్రలో వచ్చేవి కావు, నిద్ర పట్టకుండా చేసేవి అంటారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. స్వప్నాన్ని నిజం చేసుకోవాలనుకున్నప్పుడు లక్ష్య సాధన పట్ల మనకున్న కోరిక నుండి ఆవేశం పుడుతుంది. అయితే అవగాహన, అధ్యయనం ఉంటే సరిపోదు. అవగాహన అనుభూతిలోకి రావాలి. ఆవేశం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అందుకే ఆవేశంలో నిర్భయంగా, నిస్సంకోచంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతారు. అవగాహనతో నిండిన ఆవేశం ఒక సెలయేరులా ఉంటుంది. సరైన ఆలోచనతో కూడిన ఆవేశం ఉన్నవాడు పని పట్ల నిబద్ధత, ఏకాగ్రత కలిగి ఉంటారు. తన అవసరాలకు తగ్గట్లు తనను తాను పరిపూర్ణంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. పని చేయడంలోనే వారు పూర్తి ఆనందాన్ని పొందుతారు. లక్ష్యాన్ని పొందాలంటే తపన మెండుగా ఉంటుంది. ఆలోచనకు రూపం ఇవ్వాలంటే ఏకాగ్రత కావాలి. వీలైతే సలహాలు తీసుకోవాలి. పరీక్ష రాసే విద్యార్థి కూడా తన ఆలోచనలకు రూపం ఇస్తేనే సమాధానం అర్థవంతంగా, పరిపూర్ణంగా రాయగలడు. అలాగే ఒక క్రీడాకారుడు పోటీలో పాల్గొన్నప్పుడు ఆలోచనలకు ఆవేశాన్ని జోడిస్తేనే విజయవంతమవుతుంది. అందుకే ఆలోచనలు ఆచరణలోకి వస్తే ఏ వ్యక్తి అయినా తన లక్ష్యాన్ని చేరుకోగలడు, అనుకున్నది సాధించగలడు. ఆవేశం పొంగేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి అది మంచిదా చెడుదా అని ఒక్క క్షణం మాత్రం ఆలోచించండి, సరిపోతుంది.